హాయ్, నేను గిరిధర్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ మ్యాగ్నమ్స్ క్రెడిట్ కార్డ్. ఇదొక ప్రీమియం కార్డ్ ఫ్రెండ్స్. ఇది యాక్సిస్ బ్యాంక్ నుండి వస్తుంది. ఈ కార్డు వచ్చేసి చాలా మంది దగ్గర ఉంది ఈ కార్డు. ఎందుకంటే మా రిలేటివ్లో కూడా ఒక 4 దగ్గర ఉన్నాయి ఈ కార్డు. కాకపోతే వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ కార్డు వచ్చేసి బెస్ట్ కార్డే. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి దీంట్లో చూడండి, ఈ కార్డులో వచ్చేసి మనము పెట్టే అమౌంట్ వచ్చేసి మనకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. ఎట్లా అంటే చూడండి, ఈ కార్డు కోసం మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కార్డు వచ్చేసి మనకి యాక్సిస్ బ్యాంక్ సైడ్ నుండి వస్తుంది. ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ మ్యాగ్నమ్స్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంది. అలాగే దీనికి వచ్చేసి ఏంటంటే ఈ కార్డు ఒక NFC సపోర్ట్తో వస్తుంది. అలాగే దీనికి రేటింగ్ చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.6 అంటే 95% ఇది కార్డు మంచి కార్డు అనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత రేటింగ్ ఉన్న కార్డు మంచిది. ఎందుకంటే మ్యాక్సిమం 3 స్టార్ దాటితేనే అది యావరేజ్ కార్డు అంటారు. కానీ ఇది ఇంత ఉన్నప్పుడు మనం ఆ కార్డు కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక మంచి కార్డు అనేది మన ఒపీనియన్. ఎందుకంటే చూడండి, దీనికి జాయినింగ్ ఫీ ఉంది, అలాగే రెన్యువల్ ఫీ కూడా ఉంది. దీని జాయినింగ్ ఫీ వచ్చేసి 12,500, రెన్యువల్ ఫీ కూడా 12,500 ఉంది, ప్లస్ GST ఉంది. రెండింటికి ప్లస్ GST యాడ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే మనకి దీంట్లో రివార్డ్ పాయింట్స్ కూడా చూడండి. రివార్డ్ పాయింట్స్ వచ్చేసి మనకి ఎలా ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ రాశారు వాళ్ళు. ఇక్కడ చూడండి, మన ఫస్ట్ జాయినింగ్ ఫీ వచ్చేసి మన దగ్గర 12,500 ప్లస్ GST తీసుకుంటున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి గిఫ్ట్ వౌచర్ అనేది మనకి 12,500కి సంబంధించింది. వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకు గిఫ్ట్ వౌచర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసి లక్స్ యాత్ర ప్రొటెక్షన్ హోటల్స్ అని ఇచ్చారు. మనకి దాంట్లో ఏది ఉంటే అది మనం తీసుకోవచ్చు. ఇదొక మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే మనం పెట్టే డబ్బులు వాళ్ళు మనకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇదొక మంచి విషయం అని చెప్పాలి. అలాగే దీన్ని వచ్చేసి రివార్డ్ అండ్ బెనిఫిట్స్ చూడండి, మూవీస్లో కానీ డైనింగ్స్లో కానీ మనకి బై అండ్ గెట్ అప్ టు 500 ఆఫ్ ఆన్ ద నెక్స్ట్ మూవీ నాన్ మూవీస్ టికెట్స్. బుక్ మై షోలో మనం చేసుకుంటే మ్యాక్సిమం 5 టైమ్స్ మనం మంత్లో 20% అనేది డిస్కౌంట్ తీసుకోవచ్చు. అలాగే వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్లో మనకు 4,000 ప్లస్ రెస్టారెంట్స్ అనేది వీళ్ళు యాక్సెస్ చేస్తున్నారు ఇండియా మొత్తం. దాంట్లో మనం చేస్తే మనకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 20% వరకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. అలాగే చూడండి, 12x ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అని ఇచ్చారు కదా. ఎవ్రీ 200 రూపీస్ పైన మనం 200 రూపాయలు మనం దీంట్ నుండి స్పెండ్ చేసామంటే మనకి 12x రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు మన కార్డులు ఇస్తారు. అలాగే 5x రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. స్పెండింగ్ బై ట్రావెల్స్లో చేస్తే ఇస్తారు. ఒకసారి క్లియర్గా చదవండి. ఇక్కడ అక్కడ చూసి చెప్పడం కాదు ఫ్రెండ్స్, మీరు కూడా నీట్గా చూడండి. చూస్తే మీకు కార్డులో ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి, మన కార్డులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. మన ఛానల్లో వీడియో చూసామంటే 99% వరకు కార్డు కోసం ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే మీకు. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే మనకి దీంట్లో వచ్చేసి ప్రివిలేజ్గా మనకి ఏమి ఇవ్వట్లేదు వీళ్ళు. కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ వీల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అని చెప్తున్నారు. మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉంది. అది కూడా ఓన్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది మనకి ఇస్తున్నారు ఎయిర్పోర్ట్లో. ఇది వచ్చేసి డొమెస్టిక్లో అన్లిమిటెడ్ ఇస్తున్నారు. చూడండి, కార్డు మనకి ఫ్రీ అయిపోతుంది, వీళ్ళు అన్లిమిటెడ్గా ఇస్తున్నారు. అలాగే చూడండి, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కూడా మనకి లగ్జరీ యాక్సెస్ ప్రీమియం కార్డ్ హోల్డర్కి 8 కాంప్లిమెంటరీ విజిట్ అనేది వీళ్ళు మనకి అన్లిమిటెడ్గా ఇస్తున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అనేది ఎయిర్పోర్ట్లో మనకి అన్నిట్లోనే వచ్చేసి అన్లిమిటెడ్ ఇస్తున్నారు. అలాగే దాంట్లో ప్రీమియం బిజినెస్ క్లాస్ అనేది లాంటిది ఒకటి ప్రీమియం ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి 8 కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. కాబట్టి ఇదొక మనకి విత్ పార్టీ పాస్ కూడా ఇస్తారు. ఇదొక ఇయర్లో సూపర్ అని చెప్తాను. ఎందుకంటే అందుకే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఈ కార్డు వచ్చేసి చాలా మంది దగ్గర ఉంటుందని. అదొకసారి మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఈ కార్డులో మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా క్లియర్గా రాసి పెట్టారు, మీరు చూడండి. ఇన్సూరెన్స్ బెనిఫిట్ వచ్చేసి మనకి ప్రొటెక్షన్ వర్త్ వచ్చేసి మనకి 5 lakhs వరకు ఇస్తున్నారు. కాల్ లాస్ అండ్ పర్చేస్లో మనం ఏం ప్రొటెక్షన్ వర్త్ వచ్చేసి కార్డు మనము పర్చేస్ చేసిన ఏం చేసినా ఏదో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినా మనకి వీళ్ళు వచ్చేసి
దీంట్లో వచ్చేసి 2 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే జీరో ప్రొటెక్షన్ మనకి చూడండి, జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. 5 lakhs వరకు వర్తిస్తున్నారు. కాబట్టి ఇదొక మంచి విషయం. దీంట్లో వచ్చేసి మనకి ఫీ ఛార్జెస్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి స్పెండ్ బేసిక్గా మనం చేసేదే వేవర్ చేసుకోవాలంటే మనము ఫర్ ఇయర్లో ఈ కార్డుతోని మనము యాన్యువల్ ఫీ మనము ఈ కార్డు నుండి ఏం చేయాలంటే ఒక 1 year లోపు మనము అంటే 1 year వేసుకోండి, 1 yearలో మనం 25 lakhs అనేది స్పెండ్ చేసామంటే అది మనకి ఏమవుతుందంటే మనకి అది రిడీమినేషన్ ఫ్రీ అని ఫీ అయిపోయిన అలాగే ఏమవుతుందంటే ఇది మనకి కార్డ్ అనేది ఫ్రీ అయిపోతుంది. మన దగ్గర నుండి 12,500 అనేది ప్లస్ GST అనేది వీళ్ళు ఏమి కట్ చేయరు. కాబట్టి ఇదొక మంచి విషయం. సో ఇంట్రెస్ట్ రేటు కొంచెం ఎక్కువ ఉంది దీంట్లో కూడా చూసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3% ఉంది ఫర్ మంత్, అంటే 22.58% అనేది యాన్యువల్గా ఉంది కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఫ్యూల్ సర్చార్జ్ ఎవర్ కూడా 1% ఇచ్చున్నారు. ఇది ఆల్ స్టేషన్ ఇచ్చారు. ఇదొక మంచి విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే యాడ్ ఆన్ కార్డులో వచ్చేసి మనకి ఫీ ఉంది. యాడ్ ఆన్ కార్డ్ అంటే ఇప్పుడు చూడండి, బై ఛాన్స్ దాంట్లో ఒక 10 లక్షల లిమిట్ ఉంది. మనకి దాన్ని బేస్ చేసి ఇంకో యాడ్ ఆన్ కార్డు తీసి మన బ్రదర్కో మన సిస్టర్కో లేకపోతే మన ఎవరికైనా మన రిలేటివ్లు ఇచ్చామనుకోండి, దాంట్లో కూడా ఫీ ఛార్జ్ చేస్తారనమాట. కాకపోతే ఏమవుతుందంటే ఆ ప్రీమియం కార్డులో ఉన్న అమౌంటే ఆ కార్డులో కూడా ఉంటుంది. కాబట్టి చూసుకొని చేసుకోండి. అలా చేసుకోవడంలో తప్పు కాదు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అలా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరెంత యూజ్ చేస్తున్నారు, ఎవరెంత అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నారు అనేది ఈజీగా తెలిసిపోద్ది. మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపున ఏంటంటే ఎప్పుడు కూడా ATMకి వెళ్ళి మీరు మాత్రము క్రెడిట్ కార్డ్తో క్యాష్ అనేది తీయకండి. ఎందుకంటే అది చాలా ఛార్జబుల్ ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చేసి ఛార్జబుల్ లేదని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, క్యాష్ అడ్వాన్స్ ఛార్జ్ చేసేసి నిల్లు, అంటే మీరు తీసిన డబ్బులు ఏం తీసుకోమంటున్నారు. కానీ ఆ పని మాత్రం చేయకండి. చేస్తే ఏమవుతుందంటే సిబిల్లో మనకి అది చూపిస్తుంది, ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్గా చూసుకోండి. అన్ని క్లియర్గా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఏదైనా నేను వదిలేసి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను దాన్ని సర్దిద్దుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి. కార్డ్ అయితే మంచి కార్డే. దీని డాక్యుమెంట్ మనకి వచ్చేసి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లో కూడా ఇచ్చారు కదా. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారంటే ఆ మాత్రం ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే మనం ఒకవేళ అంత స్పెండ్ చేసామంటే మనకి ఇది ఫ్రీ అయిపోతుంది. చూడండి, క్లియర్గా రాసి పెట్టారు కూడా వీళ్ళు, అన్నీ క్లియర్గా రాసి పెట్టారు. కాబట్టి ఒకసారి చూసుకోండి. 24/7 మనకి వీళ్ళు సర్వీస్ అందిస్తామని చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయము. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చున్నారు. కాకపోతే ఇవన్నీ ఒక మంచి విషయం అనేది చెప్పాలి. కాకపోతే మీరు చూడండి, కార్డులో అన్నీ క్లియర్గా రాసి పెట్టుకున్నారు. అన్నీ వచ్చేసి ఎంత రాసి పెట్టుకున్నా ఏం చేసినా మనకి ఇది వచ్చేసి మనకి ఇవ్వడానికి ఇవన్నీ. ఎందుకంటే ఇవి వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి ఆ బిజినెస్ వల్ల వాళ్ళకి లాభాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు మనకి ఈ కార్డులు ఇలా చేసి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రెడిట్ కార్డు ఉండడం మంచిదే కాదన్నాను, కానీ దానికి మంచిగా వాడుకోండి. మన ఏఎస్ కార్డ్ ఛానల్ తరపున చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కార్డు ఉండాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకి కార్డు ఉన్నదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ATM నుండి అమౌంట్ అనేది విత్డ్రా చేయకూడదని మన ఛానల్ తరపున చెప్తున్నాము. అలాగే ఈ కార్డు వచ్చేసి మనకి సిబిల్ని పెంచుతుంది. కాబట్టి జాగ్రత్తగా కార్డుని వాడుకోండి. మంచిగా కార్డుని యూస్ చేయండి. మీ సిబిల్ని పెంచుకోండి. వీడియో నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే మన ఛానల్లో కొంచెం సబ్స్క్రైబ్ని పెంచడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలి ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ నుండి ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.